ఇక చెన్నై సూపర్ కింగ్స్ కొత్త సారథిని నియమించింది. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా నియమిస్తూ కీలక ప్రకటన చేసింది. భారత్ మాజీ కెప్టెన్ 5 సార్లు సిఎస్కేను ఛాంపియన్ గా నిలిపించిన ఎంఎస్ ధోని స్థానంలో రుతురాజ్ కు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఐపీఎల్ ట్రోఫీతో ఆయా జట్ల సారథులు పాల్గొన్న ఫోటోషూట్లోనూ రుతురాజ్ ఉన్నాడు. మార్చి 22న ప్రారంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్లో ఆర్సీబీతో సిఎస్కే తలపడనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, స్వప్న, మనం చూసినట్టయితే ఈ ఐపీఎల్ సీజన్ 17లో బీసీసీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందో, అయితే బీసీసీఐకి అనుసంధానమైనటువంటి ఫ్రాంచైజీలు ఏదైతే ఉంటాయో అన్ని కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆర్సీబీకి కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా లేడు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ కి కూడా రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తొలగించి అటు హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. సో మనం చూసినట్టయితే సిఎస్కే ఈ విషయంలో కొంత జాగ్రత్తని అంటే టెక్నిక్ ని ఫాలో అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఆప్షన్ కి బిఫోరే ఇట్లా రోహిత్ శర్మని తప్పించి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇస్తున్నామన్న ప్రకటన చేసిన వెంటనే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా, ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా ముంబై ఇండియన్స్ అఫీషియల్ ట్విట్టర్ లోగోస్ ని, ట్విట్టర్ ఐడీస్ ని అన్నింటినీ కూడా అన్ఫాలో చేయడం జరిగింది. సో ఆ ప్రమాదం అంటే ఫ్యాన్స్ నుంచి ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది అనే ఒక ప్రమాదం ముందే పసిగట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కరెక్ట్ గా మ్యాచ్ కి ఒక రోజు ముందే మాత్రమే ఈ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా అసలు ధోని ఈసారి ఖచ్చితంగా కెప్టెన్ గా ఉండడు, ఒక కీలక బాధ్యతలో అయితే ఉంటాడు కానీ కెప్టెన్సీలో ఉండడు అని అయితే ముందు నుంచి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ధోని సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే ధోని గతంలో ఒక వారం కిందట కూడా సోషల్ మీడియాలో కీలకమైన పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఈసారి కొత్త అవతారంలో నన్ను చూడబోతున్నారు అని అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ మేనేజ్మెంట్ కూడా తలైవా ఇన్ న్యూ రోల్ అని కూడా ఒక అఫీషియల్ ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈసారి ధోని ఆడడు, కోచ్ గా ఉంటాడు అని కొన్ని ఊహాగానాలు కూడా వినిపడ్డాయి. కాకపోతే మళ్ళీ కెప్టెన్ గానే కొనసాగుతాడు అని కూడా కొన్ని డిబేట్స్ అయితే సాగినాయి. సో ఈ తరుణంలో గైక్వాడ్ ని ఫైనల్ గా చెన్నైకి కెప్టెన్ గా నియమించారని కూడా ప్రకటన రావడంతో ఇప్పుడు చెన్నై ఫ్యాన్స్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిఎస్కే అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ధోని అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఐపీఎల్ లో సిఎస్కే ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా ధోని వస్తున్నాడు అనేసరికి స్టేడియం అంతా కూడా దద్దరిల్లుతుంది. సో ఇలాంటి ఒక కీలకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక ఆటగాడిని కెప్టెన్సీ నుంచి తప్పించి గైక్వాడ్ ని పెట్టడంతో అసలు దీన్ని ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీనిపై. అండ్ మొదటి మ్యాచ్ అంటే ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్ కి మరికొన్ని గంటలే మిగిలిన సమయంలో మొదటి మ్యాచ్ లో అసలు ఆడియన్స్ ఏ విధంగా దీన్ని రియాక్షన్ ఉంటుంది బెంగళూరులో జరిగే మ్యాచ్ అనేది మాత్రం ఒక ఆశ ఉందని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ మానస్.